వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మునగాకు ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. తప్పకుండా మునగాకుని ప్రతి ఒక్కరూ చేసేసుకోవాలి. మునగాకు దొరికిన వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఫ్రెష్గా చెట్టుకు తెంపిన మునగాకు అనమాట. ఈ మునగాకు విలేజెస్లో అయితే మనకి బాగా దొరుకుతుంది. ఇలా చెట్టుకు తెంపిన మునగాకు తీసేసుకొని ఇలా నీట్గా ఒలిచి పెట్టేసుకోవాలి. ఇలా పుల్లలు లేకుండా నీట్గా ఆకుని మాత్రమే తీసుకొని ఇలా ఒలిచేసి నీట్గా వాష్ చేసేసి వడపోసి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని వేసేసుకోవాలి. ఈ మునగాకు మొత్తం వేసేసిన తర్వాత ఇందులోకి ఆకు చప్పగా లేకుండా ఇలా వేగేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. త్వరగా వేగిపోతుంది. సాల్ట్ వేయడం వల్ల త్వరగా కూడా ఉడికిపోతుంది. అలాగే ఆకు కూడా చప్పగా లేకుండా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఈ ఆకు ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. కొందరు ఆకు వాటర్లో బాయిల్ చేసుకుంటూ ఉంటారు కదా ఫ్రై చేసేటప్పుడు. అలా కాకుండా ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలా మూత పెట్టుకుంటూ మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. ఈ మునగాకు ఉడికే వరకు. ఇది ఇంకా ఉడకలేదు అనుకుంటే కొంచెం ఇందులోకి ఇలా వాటర్ చల్లుకుంటూ ఉడికించేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేయకుండా కొంచెం వాటర్ ఇలా చల్లుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. కొందరు ఓన్లీ మునగాకు వేసుకొని చేసుకుంటూ ఉంటారు. మరికొందరు ఇందులోకి కందిపప్పు అలాగే శనగపప్పు అలసందలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటారనమాట. ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత అవి సపరేట్గా ఉడికించుకొని యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇది మునగాకు బాగా వేగిన తర్వాత ఇందులోకి పల్లి పొడి వేసాను అనమాట. నేను వేరుశనగ గింజలు ఉంటాయి కదా, ఆ పొడి నేను ఎలా చేయాలో, ఈ పొడి కూడా ఎలా చేయాలో అలసందల ఫ్రై చేసినప్పుడు చేసి చూపించాను. అది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేసేయండి. అలాగే ఫ్రై పౌడర్ అని చెప్పి ఇంకోటి కూడా వీడియో చేశాను అనమాట. ఆ పౌడర్ అయినా వేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. ఇది వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, అంతే సరిపోతుంది. చూసారు కదా, ఈ మునగాకు ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అనమాట. అలాగే చాలా హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేసేసేయండి. చెప్పాను కదా, ఇందులోకి పౌడర్స్ ఎలా చేయాలో నేను ఆ 2 లింకులు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి చెక్ చేసేసుకొని ఎవరికి ఏ పౌడర్ నచ్చుతుందో ఆ పౌడర్ వేసేసుకొని ఈ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ఈ మునగాకు ఫ్రైని మీరు కూడా ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.